ఆదిత్య హృదయం అందరికీ తెలిసిందేనండి. కానీ ఆదిత్య హృదయంలో ఉండే ఎంత శక్తివంతమైన అక్షరాలతో కూడి ఉన్నది, అది రుద్ర నమక చమకాలతోటి సమానమైన విశేషం గల శ్లోకాలన్నీ కూడా అందులో ఉన్నవి అన్నది చాలామందికి తెలియదండి. అయితే ఎప్పుడైతే ఆదిత్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతామో జాతక చక్రంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక్క ఆదిత్యుడు చాలండి. ఆయన రారాజు, గ్రహాల్లోనే రారాజు. అదీ కాక మన పురాణాల్లో కూడాను సకల దేవతలు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇక ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. దేవతలందరూ కూడా సూర్యుణ్ణి ఆరాధించిన తర్వాతే వారందరూ కూడా వారి 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 పనులు చేసుకునేవారట. అంటే ఇది ఈ సూర్యనారాయణమూర్తి శక్తి కేవలం మానవులకే కాదండి, దేవతారాధనలో కూడా దేవతలందరూ కూడా చేసినదే. త్రేతాయుగంలో శ్రీరాముల వారు అగస్త్య ఋషి యొక్క ఆనతి మేరకు రావణుడి మీద యుద్ధం చేసేటప్పుడు 10 భుజాలు కలిగిన రావణుణ్ణి చంపడం ఆయనకి ఎంతో సమయం పట్టదు. కానీ మానవుడిగా పుట్టి మహనీయుడయ్యి ఆ మాధవుడు మనందరికీ కూడా ధర్మం ఎలా నిర్వర్తించాలి, దైవారాధన చేసుకోవాలి, గురువులను ఎలాగ గౌరవించాలి, భార్యను ఎలా ప్రేమించాలి, అలాగే తోటి అన్నదమ్ములతో తన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, తండ్రుల యొక్క మాటను ఎలా వినాలి, ప్రతి విషయాన్ని కూడా మనకి రామాయణంలో చెప్పబడింది. అటువంటి విషయాలన్నింటినీ తెలిసిన రాముడికి ఎంతో సమయం పట్టదు రావణాసురుని సంహరించడానికి. మరి అటువంటి రాముడు కూడా సముద్రాన్ని దగ్గర ఉండి సూర్యారాధన చేసి సూర్యుడిని స్తుతించిన స్తోత్రము అగస్త్య ఋషుల ద్వారా మనకి, రాముల వారి ద్వారా మనకి తెలిసినదే. కానీ ఇదంతా కూడా వాల్మీకి మహర్షి స్తోత్రరత్నాన్నంతా కూడా రామాయణంలో నిక్షిప్తపరిచి మొత్తం ఇందులో వాల్మీకి అన్నింటికన్నా తానికి నచ్చినది ఏది అంటే ఆదిత్య హృదయం అని చెప్పినట్టుగా కూడా అనేక మంది పండితులు చెప్తూ ఉంటారు. అంటే ఆదిత్య స్తోత్రము, ఆదిత్య స్తుతి లేదా భాస్కరుడి యొక్క స్తోత్రము అని అనొచ్చు. కానీ వాల్మీకి మహర్షికి రాసేటప్పుట అది చదివినప్పుడు కూడా ఇది పూర్తిగా సూర్యనారాయణమూర్తి హృదయమే ఇక్కడ ఆవిష్కరింపబడి ఉన్నది మనకి రామాయణంలోనూ. రాముల వారు అంత బాగా చదవడం జరిగింది, చెప్పారు, ఆయన స్తుతించారు. కాబట్టి ఇది ఏ స్తుతి, స్తోత్రరాజము, స్తోత్రరత్నావళి ఇలా పేర్లు పెట్టుకే స్తోత్రాకరం అంటే బాగోదు. ఇది పూర్తిగా ఆదిత్యుడి హృదయమే అనుకుని ఆయన ఆదిత్య హృదయంగా అక్కడ మనకి చెప్పడం జరిగింది. అంత విశేషమైనదండి ఆదిత్య హృదయం. దీనిని ప్రతినిత్యం పఠించిన వారికి జాతక చక్రంలో దోషాలు తొలగిపోతాయి. వారానికి ఒక్కొక్క ఆదివారం 12 సార్లు ఉదయ సమయంలో సూర్యుని ముందు నిలబడినా సరే, లేదా మీకు డాబాలుంటే డాబాలు అక్కడ కూర్చునైనా సరే సూర్యనారాయణమూర్తికి ఆదిత్య హృదయ పారాయణం చేసి పరమాన్నాన్ని, క్షీరాన్నాన్ని నివేదన చెయ్యడం వలన, లేదా ఎర్ర గోధుమ రవ్వ బెల్లంతో తయారు చేసి యాలకుల పొడి వేసిన పొడి పదార్థమైన లేకపోతే తడి పదార్థమైన హల్వాలాగా తయారు చేసిన సత్యనారాయణమూర్తి ప్రసాదం ఉంటుంది కదా, అలా తయారు చేసినా కూడా చేసి నైవేద్యం పెట్టినట్లయితే ఒక్కొక్క రోగాలు ఎలాంటి జాడ్యాలు ఉన్నాయో అలాంటివన్నీ తొలగిపోతాయి. సంతతి లేని వారికి సంతతి కలుగుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఒకటా రెండా అన్ని సమస్యలు తీరిపోయి అందరికీ కూడా సకల శ్రేయస్సు కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అటువంటి ఆదిత్య హృదయంలో కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా మరొక భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.